ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్నారు నిజామాబాద్ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. హెల్మెట్ పై అవగాహనలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్స్ ధరించి నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సిబ్బంది ర్యాలీని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే నెల 2 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలంటున్న ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డితో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. పెరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా నగరంలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో నిజామాబాద్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ హెల్మెట్ తప్పనిసరి ఎప్పటి నుంచి అమల్లో కానుంది, తప్పనిసరి చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు అక్టోబర్ 2 నుంచి ఈ హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ చేస్తున్నాం జిల్లాలో. ఎందుకంటే జిల్లాలో వేరే జిల్లాతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి యాక్సిడెంట్స్. నిజామాబాద్ జిల్లాలో చాలామంది చనిపోతున్నారు, అన్యాయంగా చనిపోతున్నారు. అందుకొరకు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా మేము అక్టోబర్ 2 నుంచి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. అంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రజలలో. హెల్మెట్ వలన ఏమేమి లాభాలు ఉన్నాయని చెప్పడం కొరకు అవేర్నెస్ అందరం ఎన్జిఓస్, మేము అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాము. అక్టోబర్ 2 నుంచి మాత్రం ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం అన్నట్టు. ఇది అంటే 2 నుండి డైరెక్ట్ హెల్మెట్ వాడని వాళ్ళని ఫైన్లే వేస్తారా, లేకుంటే కౌన్సిలింగ్ చేసి వదిలి పెడతారా? ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఖచ్చితంగా ధరించాలి. ధరించకపోతే 1000 రూపాయల వరకు మేము ఫైన్ ఇస్తాం. ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. అంటే అవగాహన సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి ఇప్పటివరకు? అంటే ఇట్లా ర్యాలీస్ పెట్టడము, పాంప్లెంట్స్ పంచడము, స్టూడెంట్స్తోని ర్యాలీస్ కండక్ట్ చేయడము, ఇట్లా సినిమా థియేటర్లో బ్యానర్స్ కట్టడము, స్లోగన్స్ వేయడము, అట్లా ఆ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు. మొత్తానికి మనం చూడవచ్చు, పూర్తిగా నిజామాబాద్ నగరానికి సంబంధించిన ట్రాఫిక్ పోలీసుతో పాటు మిగతా పోలీసులు సిబ్బంది కూడా హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అక్టోబర్ 2 నుంచి పూర్తి స్థాయిలో వాహనదారులు కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే గత సంవత్సరం వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వల్ల 218 యాక్సిడెంట్లు అయ్యాయి. అందులో చాలామంది వరకు మృతి చెందారని కూడా లెక్కలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా అక్టోబర్ 2 నుంచి మాత్రం తప్పనిసరి హెల్మెట్ వాడాలని చెప్పేసి వాహనదారులకు చూస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ రాయస్తో కిషోర్, బి6 న్యూస్, నిజామాబాద్.